ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలకి డబ్బులు పోసి దాంట్లో ఏదో చిన్న వార్త వస్తే చాలు అనుకునేటువంటి రోజులు పోయినాయి. ఎందుకంటే టీవీల్లో జనం చూడట్లేదు, పేపర్లు చదవట్లేదు. కాబట్టి సోషల్ మీడియానే నమ్ముకుంటున్నాయి పేపర్లు, పార్టీలు కూడా. 60% సోషల్ మీడియాని నమ్ముకుంటున్నాయి, 40% మాత్రమే వీళ్ళని నమ్మేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అది కూడా పోయి 10 to 15% మాత్రమే పత్రికలు, టీవీల మీద డిపెండ్ అవుతున్నారు. మిగతా 85% ఇదే రూట్లో నడుస్తుంది. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో సిద్ధం సంచలనం అంటూ సాక్షి రాసుకొచ్చింది. చివరికి సోషల్ మీడియాని హైలైట్ చేసుకోవాల్సి వచ్చింది వీళ్ళు కూడా. ఇక్కడ సిద్ధం సభ సామాజిక సోషల్ మీడియాలో, ఎక్స్లో, ట్విట్టర్లో ట్రెండింగ్ వైఎస్ జగన్ అగైన్ వై నాట్ 175 సిద్ధం హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో దేశంలో అగ్రస్థానంలో ఇచ్చిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సిద్ధం సభ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు పెట్టారు. జనసముద్రాన్ని తలపించిన ప్రాంగణం, సీఎం జగన్ ర్యాంప్పై నడుస్తున్న ఫోటోలు, ప్రసంగిస్తుండగా జన నీరాజనాలు పలుతున్న ఫోటోలతో ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు నిండిపోయినాయి. సాధారణంగా ఎక్స్లో పోస్టులు చేయడం, వాటి మీద స్పందించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలను తక్కువగా చూస్తారు. సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగాన్ని ఎక్స్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా 11,000 మంది వీక్షించడం సంచలనం రేపింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభను ఎక్స్ ద్వారా 2,400 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించగా, టీఎంసీ లోక్సభ అభ్యర్థులను పరిచయం చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన సభను 1,200 మంది తిలకిచ్చారు. ఇకపోతే ఎక్స్ చరిత్రలో అత్యధిక మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన రాజకీయ సభలో సీఎం జగన్ మేదరమెట్ల సభ అగ్రస్థానంలో ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్లో సాక్షి టీవీ ద్వారా మేదరమెట్ల సభను 56,000 మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇదే రీతిలో యూట్యూబ్లో ఎన్టీవీ, టీవీ9 లాంటి ఛానల్లో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇటు సామాజిక మాధ్యమాలు, అటు వివిధ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది సభను తిలకించారు అన్నటువంటి వార్తని సాక్షి రాసుకుంది సోషల్ మీడియాని బేస్ చేసుకుని.